తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 10 స్థానాలలో విజయం సాధించడంతో పాటు దేశంలో 400 స్థానాలలో విజయం సాధించి ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రవాస్ యోజన కార్యక్రమంకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలలో భాగంగా సమావేశం నిర్వహించడంతో పాటు ఈ సమావేశాలలో రాజకీయ సంస్థాగత బలోపేతంతో పాటు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. 10 సంవత్సరాల మోడీ పాలనలో అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశ సంపద పెరగడంతో పాటు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 370 ఆర్టికల్ రద్దు, రామమందిర నిర్మాణం, మహిళలకు 33% రిజర్వేషన్లతో పాటు అనేక సమస్యలు పరిష్కారం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దృష్టి సారించకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బూతు విమర్శలతో ఇతర పార్టీలను విమర్శలకు దిగుతున్నారని, వాటిని మానుకోవాలని సూచించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్కు ఓటు వేస్తే నోటాకు వేసినట్లేనని అన్న పార్టీలపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి నిర్దేశమైనటువంటి లక్ష్యం అంటూ ఎజెండా అంటూ ఏమీ లేదని, రాబోయే ఎన్నికలలో గతంలో ఉన్న 52 స్థానాలలో కూడా ఆ పార్టీ విజయం సాధించలేదని విమర్శించారు. పోయినసారి ఏ విధంగానైతే అసెంబ్లీలో గెలవకున్న పార్లమెంట్లో 4 సీట్లు గెలిచామో ఈసారి 10 సీట్లు గెలిచి తీరుతాం. అదేవిధంగా అత్యధికమైనటువంటి నంబర్ 1 ఓట్ పర్సెంటేజ్ బీజేపీ తెచ్చుకుంటుంది. అంటే అర్థం ఈరోజు బీజేపీకి తెలంగాణలో సీట్లు కూడా ఎక్కువ వస్తాయి, ఓటు పర్సెంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ ఆలోచనతో, లక్ష్యంతో, ప్రణాళికతో తెలంగాణలో బీజేపీ ముందుకు పోతుంది. 370 బీజేపీ, 400 ఎన్డీఏ ఏదైతే ప్రధాని పిలిపించారో అదే అంతర్గతంగా తెలంగాణలో ఖచ్చితంగా 10 సీట్లు గెలుస్తాం. నంబర్ 1 ఓటు పర్సెంటేజ్ పొందినటువంటి పార్టీగా తెలంగాణలో బీజేపీ ఉంటుంది. ఈరోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారంతో కర్ణాటకలో గెలుపు సాధించిందో అదే పద్ధతిలో తెలంగాణలో సాధించి గ్యారెంటీల అమలు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. అనేక అంశాల్లో వైఫల్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మాణాత్మకంగా అభివృద్ధి విషయంలో, గ్యారెంటీల విషయంలో అమలు మర్చిపోయి బూతు పురాణాలలో పడ్డాడు. బీఆర్ఎస్ బూతు పార్టీ అని తెలంగాణ ప్రజలు ఓడించారు, గుర్తుపెట్టుకోవాలా. బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కారణమే బూత్ పార్టీ, బూత్ నాయకత్వం. అదే బూత్కు కాంగ్రెస్ పార్టీ కూడా దిగజారడం ఏదైతుందో ఇది తెలంగాణ ప్రజలు స్వీకరించట్లేదు. గ్యారెంటీల మీద కాకుండా బూతుల మీద పిహెచ్డి చేసేటువంటి స్థితికి కాంగ్రెస్ దిగజారుతున్నది. ఈరోజు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాకున్నా, ఎంపీలు గెలవకున్నా, ఎక్కువ మెజారిటీ గెలవకున్నా, ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో గెలవకున్నా తెలంగాణ అభివృద్ధిని వివక్ష లేకుండా అంకిత భావంతో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. అది జాతీయ రహదారుల విషయంలో కానీ, ఈవెన్ నాగర్ కర్నూలు విషయంలో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు
ఏదైతే నేషనల్ హైవే ఏదైతే ఉందో 2,400 కోట్లు తెలంగాణలో, 900 కోట్లు ఆంధ్రాలో, సోమశిల సిద్ధేశ్వర్ ఏదైతే బ్రిడ్జ్తో సహా, ఐకానిక్ బ్రిడ్జ్తో సహా నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇది బీజేపీ తెలంగాణ అభివృద్ధికి అంకిత భావం ఎంత ఉంది అనేది నిదర్శనము. మనందరికీ కూడా తెలుసు, రైల్వే విషయంలో కూడా ఒక రైల్ లైన్కు సర్వే కూడా ఇవ్వడం జరిగింది, మనందరికీ కూడా తెలుసు. గద్వాల దోర్నకల్ విషయంలో సర్వే అది అంటే దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటేనే మోదీ ప్రభుత్వము. ఈరోజు దేశంలో 12 కిలోమీటర్ల యావరేజ్ సరాసరి 2014లో ఉంటే జాతీయ రహదారుల నిర్మాణం పర్ డే 12 కిలోమీటర్ల నిర్మాణం జరిగితే ఈరోజు 37 కిలోమీటర్ల నిర్మాణం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో సాధించింది. కాబట్టి అదే స్పీడ్తో రైల్వే విషయంలో కూడా గద్వాల్ డోర్నకల్ సర్వే, అదేవిధంగా జడ్చర్ల నంద్యాల్ ఏదైతే ఉందో ఈ విషయంలో కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క క్షేత్రం యొక్క అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నది. మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 7 ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఇస్తే నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ గెలవకున్నా, పాలమూరు పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ గెలవకున్నప్పటికీ కూడా 7 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏదైతే క్లస్టర్స్ ఇస్తే ఇందులో మనకు ఇక్కడ మ్యాంగో ఫార్మర్స్ కు సంబంధించిన ప్రాసెసింగ్ క్లస్టర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము గత అనేక రోజులుగా దానికి అవసరమైనటువంటి ల్యాండ్, భూమి సమకూర్చడం కారణంగా అది ఆలస్యం జరుగుతున్నది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గారిని అడుగుతున్నాను, మీరు రెండవది దేశంలో అవినీతి అంటే మచ్చ కూడా లేకుండా, చర్చ కూడా లేకుండా 10 సంవత్సరాలు సింగిల్ క్యాబినెట్ మినిస్టర్ విషయంలో కూడా ఎక్కడ చర్చ లేకుండా అవినీతికి దూరంగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మొదటి ప్రభుత్వము దేశ చరిత్రలో 10 సంవత్సరాల చరిత్ర ఏదైతే ఉందో ఇది కూడా మోదీ గారి ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి విషయంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి తీసుకున్నా, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది డిఫెన్స్ భద్రతా విషయం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మోదీ గారి ప్రభుత్వం ఏదైతుందో సాటి లేనటువంటి ప్రభుత్వము, మేటి అయినటువంటి ప్రభుత్వము. ఇవి అన్ని అంశాలను కూడా ప్రజల్లో రాజకీయంగా చర్చ చేయబోతున్నాం. అదేవిధంగా అంతర్గత ఉగ్రవాదం ఏదైతే ఉందో, ఒకప్పుడు తెలంగాణలో దిల్సుఖ్ నగర్లో, లుంబిని పార్కులో కూడా బ్లాస్ట్లు అయ్యాయి. ఈరోజు గత 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా నక్సలిజం కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కానీ, ఎక్కడ కూడా అంతర్గతంగా ఉగ్రవాదం కానీ అణిచివేసి భద్రత పూర్తిగా కల్పించి అభివృద్ధికి రహదారి వేసినటువంటి ప్రధాని మోదీ గారు. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఈరోజు ప్రపంచంలో అటు రష్యాతో కానీ ఇటు అమెరికాతో కానీ సమానంగా స్వతంత్రంగా విదేశాంగ విధానాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధాని మోదీ గారు. దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచినటువంటి ప్రధాని మోదీ గారు. ఇవన్నీ ఒకవైపు అయితే, రెండవ వైపు మోదీ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏదైతే ఉందో అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉంది జాతీయ స్థాయిలో. పోయినసారి వచ్చినటువంటి 52 సీట్లు దక్కించుకోవడం కూడా అతి కష్టము. అంటే అర్థం ఏంటంటే దేశ చరిత్రలో 3వసారి కూడా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ రాదు.
రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీగా కూడా ఏదైతే అవసరమో అంత సీట్లు కూడా రావు. అది పరిస్థితి. దేశ వ్యతిరేక విచ్ఛిన్నకర ఉగ్రవాద వేర్పాటువాద శక్తులతో మమేకమైన చేతులు కలిపినప్పటికీ కూడా ఒకవైపు భారత్ జోడో అని చెప్తూ భారత్ తోడో వాళ్ళతో కలిసినప్పటికీ కూడా ఇండి అలయన్స్ ఈరోజు నిలబడలేకపోతున్నది. ఇండి అలయన్స్ కు స్థిరత్వం లేదు. మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఇండి అలయన్స్ ఏదైతే ఉందో అది హోటల్లో సమావేశాలు, వర్చువల్ మీటింగులు వీటికే పరిమితమైంది. ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా ఇంతవరకు వాళ్ళు పెట్టలేకపోయారు. ఒక్క ర్యాలీ కూడా వాళ్ళు నిర్వహించలేకపోయారు. ఒక కామన్ ఎజెండా కూడా వారు తీసుకొని ఇంతవరకు సామూహికంగా బహిర్గతంగా రాలేదు. మోదీ వ్యతిరేకత తప్పిస్తే, మోదీని విమర్శించడం తప్పిస్తే భారతదేశానికి మేము అందరం కలిసి ఇది ఇస్తాము అని అందరు కలిసి ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో నడుస్తున్న యాత్ర ఏదైతుందో ఆ యాత్రలో ఇంకొక పార్టీ నాయకుడు పాల్గొనట్లేదు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఏదైతే ఉందో అస్తిత్వం కోల్పోయేటువంటి స్థితిలో దేశంలో ఉంది. ఇది ఓటర్లందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయంగా ఈరోజు మీరు కనుక గమనిస్తే దేశంలో దేశ వ్యతిరేక శక్తులకు నీడ అండగా ఉంది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. హిందూ వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. రాముని వ్యతిరేక పార్టీ ఈ రోజు కూడా ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క సంస్కృతి అస్తిత్వానికి మారుపేరైనటువంటి రాముల వారిని కూడా సహించనటువంటి, స్వీకరించినటువంటి రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్ ముక్త్ భారత్ ఇప్పటికి కూడా అది కొనసాగాల, అది ముందుకు వెళ్ళాలా. ఈ ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికల తయారీ జాతీయ స్థాయిలో నడుస్తున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ను ఓడించి ప్రత్యామ్నాయం కాలేకపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీనే ప్రత్యామ్నాయం, మోదీనే కొనసాగాల అనే ప్రజల కోరిక